కాబట్టి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా అవసరము. ఎందుకంటే మనం ఎంత హెల్తీగా ఉంటే, ఎంత ఆరోగ్యంగా ఉంటే, ఎంత పాజిటివ్ ఆలోచనలతో ఉంటే, ఎంత శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే, ఎంత సైకలాజికల్గా ఆరోగ్యంగా ఉంటే, ఎంత రిలేషన్షిప్లో ఆరోగ్యంగా ఉంటే, ఎంత ప్రొఫెషనల్గా మనం కరెక్ట్గా ఉంటే, ఎకనామిక్గా కూడా కరెక్ట్ స్టెబిలిటీలో ఉన్నప్పుడు మన హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా వాటిని ఒకవేళ ఉన్న ఈ 3-4 నెలలు తగ్గించుకుని, మార్చుకుని, టైం సెట్ చేసుకుని, రీసెట్ చేసుకుంటే మైండ్ని, అప్పుడు మనం కావాలనుకున్న టైంలో పిల్లల్ని కన్సీవ్ చేసుకున్నప్పుడు, పిల్లల్ని కంటున్నప్పుడు పిల్లల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా మంచి హెల్దీగా పుట్టే అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా హెల్దీ బ్రెయిన్తో పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ తీసుకోండి. ఇద్దరు అభిప్రాయాలు ఒకలాగా వచ్చేటట్టు చూసుకుని అప్పుడు ప్రెగ్నెన్సీకి వెళ్ళటం అనేది కరెక్ట్ అయిన పని, ఉత్తమమైన పని అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, అరుచుకుంటూ, లేట్ నైట్లు వచ్చి ఎట్లా పడితే అట్లా పిల్లల్ని కనేసి పిల్లల్లో ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళ వలన మళ్ళీ మీరు సఫర్ అయ్యి నేను చూసుకొని నువ్వు చూసుకొని పిల్లల్లో రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చిన్నప్పుడే స్కిజోఫ్రీనియా కానీ, ADHD కానీ, హైపర్ యాక్టివ్ ఇట్లాంటివన్నీ రకరకాలుగా మన ప్రెగ్నెన్సీ టైంలోనే కొన్ని డిసైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట మన జీన్స్ ద్వారా. కాబట్టి మనం ఎంత రీసెట్ చేసుకుంటే, మనం ఎంత హెల్దీగా ఉంటే మన పిల్లలు కూడా ఎంత హెల్దీగా పుట్టే అవకాశం ఉంటుంది. మీకు పుట్టిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ చాలా 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 చిన్నగా ఉంటాయి. అదే పుట్టక ముందే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే పిల్లల పట్ల అవి జీవితాంతమై మనల్ని వెంటాడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక పిల్లల్ని మనం కనాలనుకున్నప్పుడు దానికి ముందే 1 year 1.5 year నుంచి మంచి ప్లాన్ వేసుకుని, మంచి హెల్దీగా మైండ్ సెట్ చేసుకుని, హెల్దీ రిలేషన్షిప్లో ఉండి హ్యాపీగా పిల్లల్ని కనటం వల్ల పిల్లలు హెల్దీగా ఉంటారు, పిల్లలు మంచి బ్రెయిన్తో పుడతారు, పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట.